ఇక్కడ ఏ నంబర్ అయినా కానీ 11తో మల్టిప్లికేషన్ అంటే హెచ్చవేత కనుక జరిగితే చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా అంటే ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 12 ఇంటూ 11 ఒకసారి గమనించినట్లయితే ముందు 2 యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటాం. తర్వాత ముందు నంబర్ 2 + 1 3 అలానే తర్వాత 1 యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటాం. 1 3 2 12 11లో 132. ఇక్కడ మనం గమనించినట్లయితే 453 ఇంటూ 11 ముందు 3 యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసుకుంటాం. తర్వాత 3 ప్లస్ ముందు నెంబర్ 5 అంటే 8 తర్వాత 5 ప్లస్ ముందు నెంబర్ 4 అంటే 9 తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా 4 తీసేసుకుంటాం. అంటే 453 ఇంటూ 11 = 4983. అలానే ఇక్కడ 2015 ఇంటూ 11 సేమ్ అలానే 5 ఉన్నట్టుగా తీసేసుకుంటాం. 5 తర్వాత 5 ప్లస్ ముందు నెంబర్ 1 5 ప్లస్ 1 6 తర్వాత 1 ప్లస్ 0 1 తర్వాత 0 ప్లస్ 2 2 అలానే 2 యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసుకుంటాం. 2015 ఇంటూ 11 అంటే 22165. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే 76543 ఇంటూ 11 ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ 11తో మల్టిపుల్ అంటే సేమ్ అదే ప్రాసెస్. ముందు 3 యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసుకుంటాం. తర్వాత ముందు నెంబర్తో 3 + 4 = 7 అలానే 4 + 5 9 అలానే 5 + 6 11. కాకపోతే ఇక్కడ ఒక డిజిటే రాసుకోవాలి కాబట్టి ఆ 6 పైన ఒక డిజిట్ అట్లానే ఉంచేయండి. 1 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 6 + 7 అంటే 13 ప్లస్ ఆల్రెడీ ఒకటి ఉంది 14. సో 4 రాసుకుంటాం. 1 అనేది 7 పైన అట్లానే ఉంచండి. ఇప్పుడు 1 + 7 8. సో ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 11తో మల్టిపుల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి ఎగ్జామ్స్‌లో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.